అయ్యో అయ్యో అయ్యయ్యో, నా కూతురు నన్ను నిలువునా ముంచేసినది. నా పొరుగు గంగపాలు చేసినావు కదా గంగ. నీ గురించి వీళ్ళందరినీ నిలదీయడానికి వస్తే నాకే మొహం లేకుండా చేసినావు కదే. రేపు నలుగురు నీ కూతురు మగరాయుళ్లాగా మగాడు ఆటలు ఆడుతుందనంటే నేను తల ఎక్కడ పెట్టుకోవాలి? అయ్యా, నా మాటినయ్యా, మన గంగ తప్పు చేయడం లేదు. అదేం చేసినా మన మంచి కోసమే చేస్తుంది. అంటే నీకు కూడా తెలుసా? అయ్యో అయ్యో అయ్యో, నా పెళ్ళం కూడా నన్ను మోసం చేసిందే. ఎవరైనా ఎవరైనా నా క్వార్టర్కి డబ్బులు ఇవ్వండి అయ్యా. దానిలో పురుగుల మందు కలిపేసి తాగేస్తారు. ఈ అవమానం నేను భరించలేరయ్యా. ఇందులో గంగదేమీ తప్పులేదు. నేనే గంగని బాక్సింగ్ నేర్చుకోమన్నాను. నేనే తనని ఎంకరేజ్ చేశాను. మీరు గేమ్ పరంగా తనని ఎంకరేజ్ చేశారు బావగారు. కానీ గంగ అదే అవకాశంగా తీసుకొని మీకు పారుకి మధ్య అపరాధాలు తీసుకురావాలని చూసింది. లేదు, నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు. ఆ పారు రుద్రసరికి తగిన భార్య కాదు అని నా ఉద్దేశం. చూసారా, తన మనసులో కుట్ర తనే బయట పెట్టింది. విన్నావటయ్యా, నీ కూతురు ఏమంటుందో? ఇలా నిజాలు తెలుసుకోకుండా ఇళ్ల మీదకి గొడవకి రాకూడదు. నీకేమైనా చేతనైతే నీ కూతురికి పెళ్లి చేసి పంపించు. నీ గౌరవం నిలబెట్టుకో. కరెస్టే, నా కూతురికి పెళ్లి చేసి ఈ పైరాజటి ఏటో నిరూపిస్తాను. ఇప్పుడు నా డ్రామా స్టార్ట్ చేయాలి. ఆగండి. మీ కూతురు దేశం ఏమైనా కావచ్చు, కానీ నా రుద్ర తనని ఛాంపియన్ చేయాలనుకున్నాడు. నా రుద్ర అనుకున్నది జరగాలి. మ్యాచ్ కూడా చాలా దగ్గరలోనే ఉంది.